తను ఆ డ్రెస్లో వస్తుందని నాకు తెలుసు ముందే. నేను మా కుర్రాడు చూసాడు కదా. ఓకే 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 అసిస్టెంట్ చెప్పాడు, ఎవరు అమ్మాయితో మాట్లాడద్దు, అది వచ్చి కూర్చుంటుంది. కూర్చోనండి, మనం షూటింగ్ చేయట్లే. అవును, మధ్యాహ్నం ఇది 3 o'clockకి మనం ఇంక ఇవాళ షూటింగ్ చేయట్లే. ఆ అమ్మాయి ఆ డ్రెస్ మార్చుకుని వచ్చినా ఆరైపోద్ది, అందుకని వేస్ట్. కోటారెడ్డి డైరెక్టర్ దానికి, ఆయనకి చెప్పా, సార్ ఆ అమ్మాయి ఆ డ్రెస్లో వస్తుంది, ఆ డ్రెస్లో వస్తే మీకు నచ్చితే మీరు సినిమా తీసుకోండి, ఓకే, మీకు నచ్చకపోతే వదిలేయండి, నాకు నచ్చల. పైగా నేను ఇది వేసుకోమని చెప్పా, ఆవిడ అది వేసుకుంది. ఈ డైరెక్టర్ కాబట్టి మీ ఇష్టం, నేను ఇన్వాల్వ్ కాను ఈ సీన్కి ఓకే అని నేను బయట చక్రవర్తి నేను బ్యాగ్ అడుకుంటూ వచ్చింది, కూర్చుంది. ఎవడు పలకరించట్లా. చాలామంది ఆర్టిస్టులు గీత చాలామంది ఉన్నారు, ఎవరు పలకరించట్లా. దానికి ఏం చేయాలో అర్థం కాల. దానికి ఒక అసిస్టెంట్ ఉంటుంది, నల్లగా ఉంటుంది. నువ్వు వెళ్ళి డైరెక్టర్ గారికి నేను రెడీ అని చెప్పు అంది. ఓకే, అది వచ్చి చెప్పింది. నాకు చెప్తాంటే కో డైరెక్టర్కి చెప్పు, నా దగ్గరికి వచ్చి ఇవాళ షూటింగ్ లేదని చెప్పు మీ మేడంకి అని చెప్పి, షూటింగ్ నేను చేయట్లా. తను ఇక ఎంత బతిమాలిందంటే అంత బతిమాలింది. నాకు ప్రెస్టేజ్ అప్పట్లో చాలా పవర్ఫుల్ కదండి. పెద్ద పెద్ద హీరోలనే పెట్టేది. ఎంజీఆర్ గారిని ఇలాంటి వాళ్ళని ఆవిడ లెక్క చేసేది కాదు. రూల్ చేసింది అది ఉంటుంది అంతే. అవునవును, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగా, నేను అమ్మదొంగప్పుడు ఉండే రూల్ ఇప్పుడు చేయలేను. అవును అవును అవును, అప్పుడు వేరు. అవునండి, మనం అప్పుడు చేయలే, ఇప్పుడు చెయ్యం. అవును చెప్తున్నా, ఆవిడ రూల్ చేసింది. సో ఆవిడే రిక్వెస్ట్ చేసింది మిమ్మల్ని. నా వల్ల కాదమ్మా, నేను ఆ డ్రెస్లో ఉంటే నేను చెయ్యను, నేను అసిస్టెంట్గా పనిచేయను, మా గురువుగారికి నచ్చితే చేసుకోమన్నా. ఆయనకి మధ్యలో ఇరకాటం. ప్రొడ్యూసరా నా ఫ్రెండు గురువారెడ్డి, శంకరెడ్డి, అలా చాలా ఇబ్బంది పడింది. ఫైనల్కి రిక్వెస్ట్ చేసింది బాగా, అందరి ముందు నేను ఫుల్ అయిపోతా, దయచేసి చేయండి, కావాలంటే ఈ సీన్ని మెడ్రాస్ వెళ్ళినాక మెడ్రాస్లో తీసుకుందాం. ఓకే, ఇంకా ప్రొడ్యూసర్ కూడా వచ్చి బతిమాలాడు, అరే బాబు నా సినిమా ఆగిపోద్ది, ఏదో చేయరా అని చెప్పేదో చేసాం. సార్ అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత పవర్ఫుల్గా ఉండేదండి. అయ్యో, అప్పుడు ఎంతమంది సార్, గట్టిగా ఉంటే ఒక 20 మంది చీఫ్ అసోసియేట్లు ఉండేవారు గట్టిగా. రాఘవేంద్రరావుకి మన్నయ్య, బాబాయ్ గారికి మురళీమోహన్, నేను బిగి ప్రసాద్కి, అలా ఉన్న 10 మంది డైరెక్టర్లకి ఇలా 10 మంది. కొన్ని సినిమాలు అయితే మంచి చీఫ్ లేడని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్న రోజులు ఉండేవి. ఇప్పుడు అంతా వేరే విధంగా ఉంది కదా సార్. సార్ ఇప్పుడు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్న, అదే జడ్జిగా వెళ్తున్న ఇంద్రజ ఉంది కదండి, ఇంద్రజకి లైఫ్ ఇచ్చింది మీరే. తెలుగు సౌత్లోని లైఫ్ ఇచ్చింది మీరే, ఎందుకంటే అమ్మ దొంగలో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టి ఆ అమ్మాయికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయి ఏవో ఎక్స్ట్రాలు చేసిందని చెప్పి ఆ అమ్మాయిని, ఏంటి సార్ అది? కేఆర్ విజయ గారు సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. అవును, చాలా పెద్ద ఆవిడ ఇల్లే ఒక ఇంద్రభవనం. అవును, ఆవిడకి అమ్మ మీరు ఎంతమంది వస్తారు మైసూరు అంటే, అందరం వస్తామండి, పేర్లు చెప్తే మా మేనేజర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. ఎక్కడికి? మీరు ప్రొడ్యూసర్ సార్ ఆ సినిమాకి? అంటే మా తమ్ముడు ప్రొడ్యూసర్, ఓకే, మీరు డైరెక్టర్. ఓకే, సొంత ఇది జగదీక్ వీరుడు రెండో సినిమా, అమ్మ దొంగ తర్వాత ఇంద్రజకి. అవును, సేమ్ కృష్ణ గారి కాంబినేషన్. అవును, ఫస్ట్ దాంట్లో సౌందర్య, ఆమని, ఇంద్రజ. అవును, సెకండ్ దాంట్లో ప్రేమ, సౌందర్య, ఇంద్రజ గారు.
అంటే తను వద్దండి ఫ్లైటు ఇక్కడి నుంచి బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి మళ్ళీ కారులో వెళ్ళే బదులు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా కారులో వస్తే ట్రైన్లో వస్తాను, మా అసిస్టెంట్స్ అందరూ మా కారులో వస్తారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యా. మరి అంత గొప్ప ఆవిడ షీజ్ నాట్ ఆర్డినరీ. ఆ స్టేజ్ ఉండేవాళ్ళు, అంత గొప్ప లావిష్నెస్ ఉండేవాళ్ళు. నేను ట్రైన్లోనే వస్తాను, పొద్దున 6ంటికి ట్రైన్, ఆ ట్రైన్లో వస్తుంది. తిని మా మేనేజర్ వెళ్ళి ఇలా నీకేంటమ్మా అంటే ఫ్లైట్ ఏదో అడిగింది. ఇలా కేఆర్ విజయ్ గారు అంతా ట్రైన్లో వస్తున్నారమ్మా, వెళ్తా అంటే కలిపి పంపిస్తాను. అవును, నేను ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అంది. ఈ ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అన్న పదం నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఫస్ట్ టైం విన్నారు. సరే తను ఎలాగొస్తే అలా రమ్మనండి. బస్ సిక్నెస్ ఉంటుంది కానీ ట్రైన్ సిక్నెస్ అనేది ఎప్పుడు ఎవరు వినరు. వాంతులు వస్తాయని అడిగి నేను ఒకటి చెప్పాను. ఆ అమ్మాయిని అనవసరంగా మనం ఎంకరేజ్ చేసాం. సరే దీంట్లో కూడా మంచి వేషం ఇచ్చాం. ఓకే, మనం న్యాయం చేసేస్తాం, మన నుంచి వెళ్ళిపోద్ది, మన సర్కిల్ నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి దాన్ని. ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడదు సెట్లో. ఓకే, ఆ అమ్మాయి సెట్కి వచ్చే ముందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు డైరెక్ట్గా? వచ్చింది, షూటింగ్ చేస్తున్నా, ఎవరు మాట్లాడట్లా. అలా ఎవరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే వాంతి చేసుకుంటుంది ఏమో, ట్రైన్లో వెళ్తే వాంతి చేసుకుంటుందట. మరి మాట్లాడితే కూడా వాంతి చేసుకుంటానికి అమ్మాయికి అవకాశం ఉంది, అందుకని ఎవరూ మాట్లాడదు. అలా వారం రోజులు షూటింగ్ చేస్తున్నాం, ఎవరు మాట్లాడుతున్నాం. ఓన్లీ నేను, మా తమ్ముడు కెమెరామెన్. షార్ట్ రెడీ అయినప్పుడు ఆ షార్ట్ చెప్పడం అంతవరకు, అంతే. అమ్మాయికి యాక్టింగ్ చెప్పడం. తర్వాత వచ్చి ఏడు చేసింది. అదండి తప్పమ్మా, నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పెట్టాం, అవును, అది మెయింటైన్ చేసుకో, అవును, అది మా దగ్గర కాదు, నువ్వు ఇంకోటి దగ్గర చెప్పుకో అని ఏదో చెప్పాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తప్పైందని నాకు ఇంకెందుకు పడించుకుంటారు సార్. తర్వాత అమ్మాయి మీతో కలిసి జర్నీ చేసింది అంటే తర్వాత ఇంకే సినిమాలో పెట్టారు సార్? ఆ అమ్మాయిని పెట్టలేదు సార్. అలాగే ఒకటి విన్నాను, మీరు అదే కోడైరెక్టర్గా పనిచేసేటప్పుడు రావు గోపాలరావు గారు, రేలంగి నరసరావు, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్ ఉంది అంటే వాళ్ళు మహా టార్చర్ పెట్టేవారు ఏంటండి మిమ్మల్ని? మామూలు టార్చర్ ఉండదు. ఏమయ్యా నేనే రెడీయా, వాడు రెడీయా అంటాడు ఈయన రావు గోపాలరావు గారు. ఆయన రామలింగయ్య నేను రెడీ బాబు, తీసుకెళ్ళండి, ఆయన వస్తే నేను వచ్చేస్తా, ఏముంది అంటాడు. చివరికి వాడు కదలడు, వీడు కదలడు. గుడ్డు ముందా కోడి ముందా అలాగా అంటే ఏది కదలదు. ఇక లోపలికి వెళ్ళి గురుగారు మీరు ఒక్క అరుపరండి అంట. సాగర్ ఎక్కడ వాళ్ళు అంటాడు. మాకు వదండి. ఎవరు సార్? కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఆయన ఎప్పుడు అలా మాట్లాడు, అలా మాట్లాడిస్తా. టైం బీయింగ్ మీరు మాట్లాడించేవారు. వాళ్ళు వినగానే వచ్చేస్తారు. అంటే ఒక ఫన్ కోసం చేసేదండి, అది కావాలి. అదే 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 అంటే షూటింగ్లో ఒక ఫన్. ఒకసారి క్రాంతి గారు సినిమాలో ఒక గెస్ట్ హౌస్లో వీళ్ళని పెట్టారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. క్రాంతి గారు అంటే చాలామందికి భయం, ఆయన కళ్ళల్లో చూసి మాట్లాడలేము, అంత పవర్ఫుల్ ఐస్, అంత ఫ్రెండ్ అందరికీ. రామలింగయ్యకి, రావు గోపాలరావుకి ఒకటే చెప్పాడు, మీరు 6 గంటలకు షూటింగ్ అవగానే వచ్చి ఏం చేసుకుంటారు చేసుకోండి, మందు కొడతారా కొట్టండి.